బలమైన ఎంపీ బాలశౌరి గారు వచ్చి జాయిన్ అయ్యారండి. పవన్ గారు మేడం పవన్ గారు ఒక చిన్న మాట అంటే ఎక్స్టెన్షన్ రజనీ గారు మాట్లాడిన దానికి ఒక చిన్న మాట నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. ఒకటండి, మా మా పేషెంట్స్ ని మా దీన్ని ఇప్పుడు తను బాగా చెప్పారు. ఏంటంటే చేతగానితనం అని అనుకున్న వాళ్ళని అనుకోనియండి, కానీ ఒకటి చెప్తున్నాం, మా వరకు మమ్మల్ని హింసించినా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏం చేసినా సరే ఓర్చుకొని ఇవాళ రోజు వరకు మేము ఓపికగా ఉన్నాం. ఎందుకు? ప్రజల కోసం. ఇవాళ కానీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నప్పుడు ఇంకా కూడా నోరు మూసుకుని కూర్చుంటారా? ఎవరన్నా కూర్చుంటారా చెప్పండి పవన్ గారు? ఇవాళ ఈ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నిజంగా మీరు ఓటును నమ్ముకున్నారు వస్తున్నారు. మేడం, మీరు ఓటును నమ్ముకున్నారు, మీ కూటమి అంతా ఓటును నమ్ముకుంది, కానీ అటువైపు నమ్ముకున్నది ఓటును కాదు కదా, నోటును నమ్ముకున్నారు, ఆ తర్వాత దాడులను నమ్ముకున్నారు. ఒక్క నిమిషం పవన్ గారు, మాది తెలుగుదేశం పార్టీ, మేము ఓటునే నమ్ముకుంటాం. మాదేం వైఎస్ఆర్సీపీ కాదు, మేము గొడ్డల్ని నమ్ముకోవడానికి. భలే ఉన్నారండి మీరు. మాదేమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ గొడ్డల్ని నమ్ముకోవడానికి? మా తెలుగుదేశం పార్టీ అండి. గుంటూరులో రాళ్లేసి దాడి చేశారు చూడండి రజనీ గారి ఆఫీస్ మీద. ఆ తెలుగుదేశం వాళ్ళు వేశారని ఒక 40 మంది మీద కేసులు పెట్టారు. ఎప్పుడు చంద్రబాబు గారు ఇలా 2 వేళ్ళు ఊపేవాళ్ళండి. అదే విడదల రజనీ గారు ఆఫీస్ నుంచి పోస్తా చంద్రబాబు గారు 2 చేతులు ఎట్టి ఇలా డాన్స్ ఇస్తారండి. అసలు కూర్చున్నారండి, క్యాన్వై మీద కూర్చుంటూ ఇలా 2 చేతులు ఎత్తి రజనీ గారు ఆఫీస్ వైపు చూస్తూ ఇలా తిప్పారండి. నిజంగా మాకైతే కన్నీటి పర్యంతం అయిపోయిందండి. అంటే ఆయన ఓర్పు ఎంత గొప్పదండి. నేను ఒక విషయం చెప్తానేనండి, బాలయ్య బాబు గారి డైలాగ్ ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ చెవుల్లో మాత్రం రింగుమంటుంది. రేపు ఎన్నికల్లో కనపడుతుంది. ఒక్కొక్కళ్ళకి దిబిడే వదిలే ప్రసక్తే లేదు. ఓట్ల రూపంలో మేము ఇంకా దేన్ని నమ్మమండి, దేన్ని బిలీవ్ చేయం. కేవలం ఓటు, ప్రజాస్వామ్యం, దీన్నే బిలీవ్ చేస్తాం. అందుకే చెప్తున్నాను పవన్ గారు. ఇంకొక విషయం, ఇందాక మిస్ అయిన ఒక విషయాన్ని చెప్తాను. నేను ఏం లేదు, ఎందుకంటే నేను ప్రచారంలో ఉన్నాను యాక్చువల్లీ ఇన్ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్ లో. సో ఎక్కడ వెళ్ళినా సరే నాకు వైఎస్ఆర్సీపీ, ఇందాక రజనీ గారు చెప్తుంటే అదే అనిపించింది, వైఎస్ఆర్సీపీ బండ్లే లేవండి, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఎవడు కనీసం ప్రచారం చేసుకోవట్లా. పాపం జగనన్న సీట్ ఇస్తే కనీసం వెళ్ళి ప్రచారం చేసుకోరా నాయన? మీరు చేసుకోవాలి కదా, 4 డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోవాలి కదా, చేసుకోవట్లేదు. వీళ్ళేంటి ఇవాళ రోజున అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ దిష్టి బొమ్మ చూసి జనాలు ప్రచారం అయితే జరుగుతుంది. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చాలా మంది బీఫాములు తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికిప్పుడు మేము అవన్నీ తీసుకొని వచ్చేస్తాము, మమ్మల్ని కలిపేసుకొని దీంట్లో మేము పోటీ కూడా చేయమంటున్నారంట. నిజమేనా? సరే, ఇప్పుడు ఎవరైనా సరే గెలుపు అంతే కదా సార్, ఎవరైనా గెలుపు బండి మీద ఉండాలి. వైసీపీ క్యాండిడేట్స్ బీఫామ్ తీసుకున్న వాళ్ళు, నామినేషన్ వేసిన వాళ్ళు ఇప్పటికిప్పుడు రమ్మంటే వస్తామని కొద్ది మంది మాట్లాడుతున్నారట. నిజమేనా? మీకు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు గుంటూరు గురించి మా రజనీ గారు చెప్పారు కాబట్టి చెప్తా. గుంటూరులో ఒక ఎంపీ క్యాండిడేట్ కి ఇచ్చారండి. అక్కడంటే మా టైగర్ పెమ్మసాని ముందరికి వెళ్తున్నారు, కానీ పాప వైఎస్ఆర్సీపీ నుంచి ఒక బలీకా బక్రా, ఆయన ఎవరు రోసే గారంట, ఆయనకి ఇచ్చారు. ఆయన ఎక్కడైనా కనపడ్డాడండి మీకు? ఏ రోజునైనా ప్రచారం చేశాడండి? ఆ రజనీ గారు గుంటూరు ఎవరిని అడగండి చెప్తారు. ఏ రోజునైనా ప్రచారం చేశాడా? లేదు కదా. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం నమ్ముకున్నాడో ఒక్క విషయం చెప్తాను. మనం ఇవన్నీ కూడా ఇది మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అబద్ధాలని నమ్ముకున్నాడు. ఏ రకంగా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మొన్న ఏమన్నాడు, మనం బటన్ నొక్కి పేదలకి, అదేంటో నాకు ఆ మాటలు కూడా రావు పాప, జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, పేదలకి మనం డబ్బులు ఇస్తున్నామంటే ఆపేస్తున్నటువంటి దుష్ట చతుష్టయం, ఆపేస్తున్నటువంటి దుర్మార్గులు, మనం పెన్షన్ ఆపేస్తున్నారంట మీరు. అదే ఆ దానికే చెప్తున్నా. ఉదాహరణకి ఆసరా పథకానికి ఈ మహానుభావుడు, ఇప్పుడు మన అందరం కూడా అన్ని బుక్కుల మీద, అన్ని పాస్ పుస్తకాల మీద, అన్ని సర్వేరాల మీద చూస్తున్న దిష్టి బొమ్మ ఉంది చూసారా? ఆ మహానుభావుడు ఈ ఆసరా పథకానికి బటన్ నొక్కింది ఏ రోజున చెప్పంటారా? 23 జనవరి 2024, 23 జనవరి అంటే ఆ జనవరిలో నొక్కాడండి బటన్ ఆసరా పథకానికి సంబంధించి. ఎన్నికల స్కెడ్యూల్ ఎప్పుడు వచ్చిందో చెప్పంటారా? 16 మార్చిని వచ్చింది. రైట్. సో జనవరి, ఫిబ్రవరికి సంబంధించి అవి పడిపోవాలి కదండి, అప్పటి నుంచి పడుతూనే ఉండాలి కదండి. దాంతో పాటుగా ఏం జరగాలి అంటే, ఈ మహానుభావుడు ఏం చేశాడంటే కేవలం జనవరి, ఫిబ్రవరిలో మాత్రమే 20,000 కోట్ల పైచిలకు అప్పు తెచ్చాడు. ఏం చేశాడయ్యా ఈ డబ్బులన్నీ? ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే, ఏం చేశాడు ఈ డబ్బులన్నీ అంటే, మొన్న ఏప్రిల్లో మొత్తం తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరికీ కూడా 16,000 కోట్ల పైచిలుగా వాళ్ళకి ధారాదత్తం చేశాడు. ఇంకా ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడవండి? ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు లేక, ఎందుకంటే బటన్లు ఎప్పుడో నొక్కాడు. సో డబ్బులు ఆల్రెడీ ప్రజలకు పడాలి, కానీ ప్రజలకు ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బులు లేక
ఆ నెపాన్ని వాళ్ళ మా ప్రతిపక్షాల మీద నెడుతున్నాడు తప్పించి ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇవ్వబోతున్నారు. కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోబోతున్నారు. రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాహితమైనటువంటి పాలన ఎలా ఉంటుంది, ప్రజా రంజక పాలన ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ చూపిస్తారు. అప్పుడు అవి చూసన్నా కొంచెం జగన్మోహన్ రెడ్డి నేర్చుకోమని చెప్పాలి. రైట్. సుబ్బారావు గారు, హలో సార్, సార్ వాయిస్ వస్తుందా? మ్యూట్లో ఉంది.